కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుడి దినమున మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ఆలకిద్దామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం మనం చదువుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనకు తెలిసిన ఈ యొక్క మాటలే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మాత్రం శ్రద్ధగా ఆలకిద్దామండి. ఇక్కడ ఏ వ్యక్తిని మనకు తెలిసిన వ్యక్తిగా కనబడుతూ ఉంటారు. ఎన్నో సందర్భాన్ని బట్టి వినే ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్టుకు ఇది మన దేవుడు ఈ యొక్క మాటలు చెప్పడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మార్త ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుని ఆమె ఇంటి వద్దకు పిలుచుకున్నట్లుగా కనపడుతుంది. ఈ పిలిచిన ఈ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క యేసు పాదాల వద్ద కూర్చోనవలసినవా, యేసుతో మాట్లాడాల్సినవా ఏం చేస్తుందంటే ఆమె విస్తారమైన పనిబాట్లను పెట్టుకుంది. ఆ విస్తారమైన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్త నీవు అనేకమైన సంగతుల్లో ఆ యొక్క విషయాలు చింతించుతున్నావు, కలవరం చెందుతున్నావు, అవసరమైనది మాత్రం ఒక్కటే అంటున్నాడు. ఇక్కడ మొదటి అనుభవంలో మనం నేర్చుకుందాం ఏమిటంటే సేవ చేయటం మంచిదే, గొప్పదే, కానీ ప్రభు సన్నిధి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఎప్పుడు సేవ చేసేది కాదు, కానీ ఆ దేవుని యొక్క సన్నిధిలో మొదటిగా ఆయన సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సిన స్థితిలో ఉండవలసిన వారుగా మార్చబడాలి. అక్కడ ఆమె చేస్తున్న పనిని ప్రభు ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే చెయ్యొచ్చు, కానీ సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం బట్టి ఆమె జీవితంలో ఆ విధమైన స్థితిలోకి రావాలి. అయితే అక్కడ దేవుని కోసము ఆమె పని చేయటం మాత్రమే కాదు, దేవుని యొక్క సమయాన్ని గడపటం కూడా అంతే ముఖ్యంగా కనపడుతుంది. అంటే ఇక్కడ ఉన్న సేవకుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక సేవకుని పిలుచుకున్నప్పుడు నీ జీవితంలో ఆ సేవ చేయటం కాదు, కానీ అంటే ఆ పరిచర్య కొరకై ఏదో సిద్ధపరచటం కాదు, కానీ ముందు ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుండటం నేర్చుకోవాలి. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని సేవకులు ఎదుటే కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధినే కానీ నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యపరచకుండా ఆయన సన్నిధిలో నీ జీవితం నడిపించబడే స్థితిలోనికి రావాలి. కానీ ఈ యొక్క సేవే అని ప్రతి మనిషి తమ జీవితాల్లో ఏం చేస్తుంటారంటే ఇక ఆ పరిచర్య చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మాటల్లో మన యొక్క జీవితాల్లో ఈ యొక్క మార్త గారిని మనకు చూపిస్తున్న ఈ యొక్క అనుభవంలో ఏమిటంటే సేవ ముఖ్యమైనది కాదు, కానీ దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చొనుట నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాదాల యొద్ద కూర్చునే స్థితిలోనికి రావాలి. 2, మన జీవితాలలో అధిక చింత ఆత్మీయ ఆనందాన్ని తగ్గిస్తుంది. అధికమైన చింతతో నీ జీవితంలో చింతపడుతున్న స్థితిని బట్టి అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే
ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే ఆమె మాట్లాడుతుంది దైవజనులతో. ఏమని మాట్లాడుతుంది? అయ్యా, నేను ఈ వంతున పని చేస్తుంటే నా సహోదరుని పంపించలేదు. నాకు అయ్యా నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని చెప్పి ఆమె మాట్లాడుతున్న స్థితి కనపడుతుంది. ఇక్కడ ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే రెండో అనుభవం ఏమిటంటే, అధిక చింత ఆత్మీయత స్థితిలో ఆ యొక్క ఆత్మీయతలో ఉన్న ఆనందాన్ని తగ్గిస్తుంది. ఈమె అనవసరమైన ఆందోళనకు తన దృష్టించింది, కానీ ప్రభుపై ఆమె జీవితంలో ఆమె ప్రభుపై నుంచి తొలగిస్తున్నట్లుగా ఆమె యొక్క మనస్సును ఆ విధమైన తొలగించినట్లుగా కనపడుతుంది. అయితే మనం ఏం చేయబడాలంటే ప్రతి భారాన్ని ప్రార్థనలో ప్రభువుకు మనం అప్పగించుకునే స్థితిలోనికి రావాలి. ఒకటి, సేవ గొప్పదే, కానీ దేవుని యొక్క సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు, అధిక చింత నీ జీవితంలో ఆత్మీయత స్థితిలో నీకు ఆనందాన్ని తగ్గించే స్థితికి తీసుకొస్తుంది. కనుక నీకు కలిగిన ప్రతి భారము దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థనలో ఆ ప్రభువుకు మనం అప్పగించుకునే స్థితిలోనికి రావాలి. మూడు, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే సేవలో పోలికలు మనం పెట్టుకోకూడదు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతరులతో పోల్చుకోవడం అసంతృప్తి దారికి తీస్తుంది. కనుక దేవుడు నీకు ఇచ్చిన దర్శనం బట్టి, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నీవు చేయగలిగిన స్థితిలో ఉండాలి, కానీ ఒకరితో నువ్వు పోలికగా మార్చుకునే స్థితిలోనికి రాకూడదు. ఆమె ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటుంది? అయ్యా, నన్ను పంపించు, నాకు పని ఉంది అని చెప్పి ఆమె కూడా ఆ యొక్క వ్యక్తిని ఏం చేస్తుందంటే ఆమెని ఆ ప్రాంతానికి పంపించమని ఆ యొక్క సహోదరుని అడుగుతుంది. ఇక్కడ ఏ వ్యక్తి ఉన్నారు? మరియ గారు ఉన్నారు. ఈ మరియ గారు ఏం చేస్తున్నారు అంటే, ఆ మరియ గారు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు పాదాల యొద్ద కూర్చొని ఆయన చెబుతున్న మాటలను ఆలకిస్తూ ఉంది. ఇక్కడ ఈ యొక్క మార్తాతో చెబుతున్న మాట అది, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని చింతిస్తూ కలవరపడుతున్నావు. అవసరమైనది ఒక్కటే. ఏమిటంటే అవసరమైనది క్రీస్తు పాదాల యొద్ద కూర్చొని ఆయన చెబుతున్న బోధని ఆలకించుట అవసరమై ఉన్నది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మూడు అనుభవంలో ఆమె ఆ సేవలో పోలికలుగా తన జీవితంలో పెట్టుకుంటున్న స్థితి కనబడుతుంది. అయ్యా, ఆమెను పంపించు, నేను పని చేస్తున్నాను అని చెప్పి ఒకరికి పోల్చుకునే స్థితిలోనికి వచ్చింది ఆమె. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలో నీ జీవితంలో దేవుడు ఇచ్చిన బాధ్యతను ఆనందముతో నువ్వు నిర్ణయించి ఆ విధమైన స్థితిలో దాన్ని నువ్వు ముగించాలి, కానీ ఒకరు చేస్తారు ఒకరు అని చెప్పి నీ జీవితంలో ఒకరిని పోలికగా నీ జీవితంలో చేసుకోకూడదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మూడో అనుభవం ఏమిటంటే ఈ సేవలో మన జీవితాలలో పోలికగా పెట్టుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన సేవ ప్రాధాన్యతను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ప్రకారము నీకు ఆ యొక్క బాధ్యతను నువ్వేం చేయాలంటే ఆనందముగా దానిని స్వీకరించే స్థితిలోనికి రావాలి. నేను విధమైన స్థితిలో ఈ పని నేను అలా చేశాను అని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క బాధ్యతను నీవే నెరవేర్చాలి, దాన్ని ఆ స్థితిలోనికి రావాలి. 4, ఆమె జీవితంలో యేసు గద్దించలేదు, కానీ ఆమె జీవితంలో ప్రాధాన్యతను సరిచేస్తున్నాడు. అంటే ఆమెకి ఉన్న స్థితిని బట్టి ఆయన గద్దించటం కాదు, కానీ ఆమె యొక్క జీవితాన్ని చక్కపరుస్తున్నాడు ఆయన. అక్కడ ఆమె జీవితం, అమ్మా ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలి అని చెప్పి ఆమెని చక్కపరుస్తున్నాడు. మార్తా మార్తా, అవసరమైనది ఒక్కటే,
నీవు అనేకమైన పనులు పెట్టుకుని చింతపడుతున్నావు, కలవరపడుతున్నావు. నీకు కావలసింది ఒక్కటే, అది ఆయన పాదాల యొద్ద కూర్చోనటం, ఉత్తమమైనది ఏర్పరచుకుని రావాలి. ఇక్కడ ఈ యొక్క 4వ అనుభవం ఏమిటంటే, దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ప్రభు మనల్ని ప్రేమతో మన స్థితిని బట్టి సరిదిద్దుతాడు. దాన్ని సరిచేసుకున్నవాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. లేఖనాలు చదువుతూ ఉంటాయి, ప్రభు గద్దించువాడు ధన్యుడు అంట. ఎందుకు? తన జీవితంలో ఏ స్థితిలో ఉన్నాడో తన యొక్క స్థితిని గుర్తు చేస్తూ ఉంటాడు దేవుడు. అందుకే మన జీవితాల్లో, వాక్యరీతిలో మన జీవితాల్లో సేవకులు ఎప్పుడు గర్దిస్తూ ఉంటారు. ఈ గర్దింపు మన జీవితాల్లో ఎందుకు అంటే, సరిచేయబడాలి. సరి చేసుకోవడానికి ఏ అవిధేయత ఉన్నదో, ఏ పరిస్థితి మనం వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నామో, దేవునికి మన జీవితాలలో ఇష్టమైన జీవితాన్ని నడిపించబడలేని పరిస్థితుల్లో ఉన్నామో, అది మన జీవితాలలో హెచ్చరిస్తున్నప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవాలి. అప్పుడు మనం ధన్యులుగా మార్చబడతాం. ఈ యొక్క 4వ అనుభవం ఏమిటంటే, దేవుడు మనల్ని గద్దించట్లేదు, కానీ ఆ యొక్క స్థితిని బట్టి సరి చేయడానికి ఆ మాట చెబుతున్నాడు. మన జీవితాల్లో సేవకులు కూడా మన యొక్క స్థితిని బట్టి మనల్ని ప్రేమతో ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారంటే, మన జీవితాల్లో సరిచేయబడాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటున్నాడంటే, అయ్యా, నేను క్రీస్తు ఎదుట వీరిని సంపూర్ణులుగా చేయబడాలని, సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ఆలోచన. ఆమేన్, హల్లెలూయా. అంటే క్రీస్తు ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలని ఆయన ప్రణాళిక, ఆ సేవకుని యొక్క ప్రణాళిక, సేవకుని యొక్క భారం. ఏ విధమైన చేతనను వీరి జీవితాలను బట్టి, వీరి యొక్క స్థితిని బట్టి, దేవుని సన్నిధిలో వీరి స్థితిని బట్టి సరి చేసుకుంటూ నిత్యము భయభక్తులతో నడిపించబడి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడాలని ఒక సిద్ధపాటు చేత నడిపించబడడానికి సేవకుడు చేస్తున్న భారం ఇది. కనుక మన జీవితాలు ఏం చేయబడాలంటే, దేవుడు మనల్ని హెచ్చరికను మన జీవితాల్లో ఇస్తే ఆ హెచ్చరికను మనం ద్వారాగా స్వీకరించేవారిగా ఉండాలి, కానీ ఆ యొక్క దానిని మనం స్వీకరించకుండా దేశించుకునే స్థితిలోనికి రాకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, అది చూడటానికి గర్దింపే. మార్తా, మార్తా, అనేకమైన పనులు పెట్టుకొని కలవరపడుతున్నావు. కావలసింది ఒక్కటే, అది ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకోవాలి అంటున్నాడు. కనుక ఈ యొక్క 4వ అనుభవం ఏమిటంటే, మన జీవితాల్లో దేవుడు గద్దించటం కాదు, కానీ మన స్థితిని బట్టి మన యొక్క జీవితంలో ప్రాధాన్యతగా మన జీవితాలను సరిచేయాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. 5, మన జీవితాల్లో విశ్వాస ప్రకటన చేయాలి. విశ్వాస ప్రకటన మన జీవితాల్లో మార్తను యేసు క్రీస్తుగా ఒప్పుకునే స్థితిలోనికి రావాలి. ప్రతి పరిస్థితిలో యేసు వైపు విశ్వాసముతో ఆమె ధైర్యముగా ప్రకటించే స్థితిలోనికి రావాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆయన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని చేర్చుకున్నట్లుగా కనబడుతుంది, కానీ ఈమె జీవితంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ఒప్పుకున్న స్థితిలోనికి రాకుండా ప్రతి పరిస్థితిలో యేసు వైపు విశ్వాసంతో ఆ విధమైన ధైర్యముగా తన జీవితాన్ని నడిపించుకోవాల్సిన స్థితిలో ఉండాల్సిన ఆమె ఆ సువార్తను, దేవుని ఆ యొక్క క్రీస్తుని గురించి ధైర్యముగా ప్రకటించవలసిన వారుగా ఉండాలి. ఇక్కడ ఒకటి, మన జీవితాలలో సేవ మనం గొప్పదే, కానీ దానిని మనం జీవితాలలో మొదట ప్రభువు సన్నిధికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. 2, మన జీవితాలలో అధికమైన చింత మన జీవితాలు ఆత్మీయత స్థితిలో నుంచి తగ్గించే స్థితికి వస్తుంది. ఆ యొక్క ఆత్మీయత స్థితిలో ఆనందాన్ని మన జీవితాలలో లేకుండా స్థితిని కలగజేస్తుంది. కనుక ప్రతి భారంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మనం అప్పగించుకోవాలి.
2 3 మన జీవితాలలో సేవలో పోలికలుగా మన జీవితాలు ఎవరి ఒక్కరి పోలికలుగా మనం మార్చుకోకూడదు. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం గుర్తు చేసుకుంటే మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో 9వ వచనంలో కనపడుతూ ఉంటారు ఇద్దరు వ్యక్తులు. ప్రార్థన మందిరంలోకి వారు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి ఏమో ఆ యొక్క వ్యక్తిని పోలికగా మార్చుకొని అతను చెబుతున్నాడు. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ యొక్క మాటలో జ్ఞాపకం చేసుకుంటే సేవా పోలికలో నీవు ఎవరిని పోలికగా పెట్టుకోవద్దు అంటాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నేను అన్యాయస్తుని కాదు, చోరుని కాదు, దొంగను కాదు, వ్యభిచారిని కాదు. నా జీవితంలో నా స్థితిని బట్టి నేను అయ్యా నా జీవితాన్ని న్యాయంగా నడిపించబడుతున్న వాడిగా ఉంటూ ఉన్నానని చెప్పి అక్కడ ఒక వ్యక్తితో పోలిక చేస్తున్నాడు. అయ్యా ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే దినమునకు వారానికి నేను 2 మార్లు ఉపవాసం ఉన్నానని చెబుతాడు. ఆ 10వ భాగాన్ని ఇస్తున్నానని చెబుతాడు. ఇవన్నీ ఇచ్చినా కానీ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి? నీ స్థితిని బట్టి, దేవుని సన్నిధిలో నీ స్థితిని బట్టి పోలికగా పెట్టించుకోకూడదు. అంటే పోలికగా ఒకరినొకరుగా నీ జీవితంలో ఒకరి మీద నువ్వు ఒకరుగా ఆ పోలికగా నువ్వు ట్రాలీ చేసుకోకూడదు. కానీ ఆ దేవుని యొక్క సన్నిధులు మనకిచ్చిన దాన్ని బట్టి ఆ బాధ్యతను మనం దేవుని సన్నిధులు నెరవేర్చేవారిగా మార్చబడాలి. ఒకరి మీద ఒకరు మనం ఒకరు చేస్తారని ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అంతే. సేవానుభవంలో సేవకులు ఎంతగానో భారం కలిగి చెబుతూ ఉంటారు. పరిచర్య చేయండి. ఎవరి జీవితాలు బట్టి వాళ్ళే చేసుకుంటారులే, వాళ్ళే చేస్తారు, వీళ్ళే చేస్తారని చెప్పుకుంటూ ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకుంటూ వారు ఏం చేస్తున్నారంటే దేవుని పని నిర్లక్ష్యపరుస్తున్నారు. దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్యను వారు నిర్లక్ష్యపరుస్తున్నారు. దినమని నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితాల్లో ఈ 3 అనుభవంలో ఈ సేవా పలుకుల్లో మన జీవితాలు ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండా మనకిచ్చిన దాన్ని బట్టి మనం నెరవేర్చే స్థితిలోనికి రావాలి. 4 మన జీవితాల్లో ఆయన గద్దించుట కాదు, కానీ మన స్థితిని బట్టి ప్రాధాన్యంగా మన జీవితాన్ని సరిచేయాలనే ఆలోచన చేస్తా ఉన్నాడు. కనుక ఆ యొక్క ఆలోచన చేత మన జీవితాన్ని సరిచేసుకుందాం. అలాగే 5 మన జీవితాల్లో ఈ శ్వాసములు మన స్థితిని బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం ప్రకటించేవారుగా మన జీవితాలు మార్చబడి ప్రతి పరిస్థితుల్లో యేసు వైపు విశ్వాసంతో మనం ధైర్యంగా ఆయన సన్నిధి మనం ప్రకటించేవారిగా ఉండాలి. అటు కృప మన జీవితాల్లో అనుగ్రహించి ఈ మాటలు మన జీవితాల్లో వెనుకలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకర మహోన్నతరానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత, మీ సన్నిధిలో నా తండ్రి ఈ విధమైన తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మీ గొప్ప వాచ్యతలను చూపించి మీ సన్నిధిలో అయ్యా మా జీవితాలను పరిశుద్ధపరిచిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ఈ దినమున నా తండ్రి మధ్యంగా నా తండ్రి మార్తా గురు గురించి తెలియజేసిన మాటలు బట్టి ఈ యొక్క 5 అనుభవాలు మా జీవితాలు ఏవిట్లో నా తండ్రి మేము తగ్గిపోయాము నా తండ్రి, ఏట్లో మా జీవితాలను తప్పిపోయాము నా తండ్రి. మా జీవితాలు మేము సరి చేసుకునే కృపను దయచేయండి. ఒకటి నా తండ్రి అయ్యా సేవలో గొప్పదే, కానీ నా తండ్రి నీ సన్నిధికి నేను ప్రాధాన్యత ఇస్తున్నామో లేదో, మొదట నీకు ప్రాధాన్యతను ఇస్తున్నామో లేదో నా తండ్రి గ్రహించే మనసును మాకు ఆలోచించండి. అలా నా తండ్రి అధికమైన చింత, నా తండ్రి అధికమైన ఆ యొక్క నా తండ్రి ఆ యొక్క విస్తారమైన పని కాదు, కానీ అయ్యా నీ సన్నిధిలో నా తండ్రి నీ మీద నా తండ్రి ప్రార్థన రకంగా మా భారాలన్నింటినీ నీ మీద వేసినట్లుగా కృప చూపించండి. అయ్యా నా తండ్రి 3 మా జీవితాల్లో అయ్యా ఒకరి మీద నా తండ్రి పోలికగా మేము పెట్టించుకోకుండా, ఒకరి మీద ఒకరి పోలికగా మా జీవితాలు వండుకోకుండా అయ్యా మా జీవితాలు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మేము సేవ చేసే కృపను మాకు దయచేయండి. ఆ సేవా పరిచర్యలో మాకు ఇచ్చిన దాన్ని బట్టి అవైనా నా తండ్రి ఆ యొక్క పనిని మేము చేసే స్థితిలోనికి వచ్చే కృపను మాకు దయచేయండి. అయ్యా ఆ బాధ్యతను మేము నెరవేర్చే కృపను మాకు దయచేయండి. అయ్యా మా జీవితాల్లో గద్దించేటప్పుడు మా స్థితిని బట్టి మాకున్న ప్రతి ఒక్క పరిస్థితులు మేము సరి చేసుకునే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి విశ్వాసముతో నీ సన్నిధిలో నా తండ్రి నీ యొక్క సువార్తను నీ గురించి మేము ప్రకటించే వైపు నాకు కృపలో నిలబెట్టినట్లుగా బలపరిచి నీకు మేము తెచ్చినట్లుగా అయ్యా నా తండ్రి ఆయన నిత్య జీవార్థం మన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.